ప్రైజ్ లాట్ ఎవ్రీవన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? నా ఆలోచన ప్రకారం నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అసలు క్రిస్మస్ అంటే ఒక ఆత్మని రక్షించడం. అయితే మత్తయి సువార్తలో ఉంటుంది, నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసు అని. రక్షకుడు అన్న మాటలో దేవుడు మనల్ని రక్షించడానికి పుట్టాడనమాట. అయితే లోకంలో అందరికీ వెలుగునివ్వడానికి, మన జీవితాల్లో పాపాన్ని తొలగించడానికి ఆయన పుట్టి ఉన్నాడు. అయితే చాలామంది చర్చిలో క్రిస్మస్ రోజు క్యాండిల్ వెలిగిస్తారు కదా. క్యాండిల్ని వెలిగించడం కాదు, ఒక ఆత్మను వెలిగించు. చాలామంది ఇంటి మీద స్టార్ పెట్టుకుంటారు కదా. స్టార్ని పెట్టుకోవడం కాదు, జ్ఞానుల్ని, ఆ నక్షత్రము ఎలా అయితే